ముస్లింలు అయితే అందరూ కలిసి కట్టకట్టుకుని ఓటేస్తారు. క్రైస్తవులు అయితే అందరూ కట్టకట్టుకుని ఓటేస్తారు. హిందువులు అయితే కులాల వారీగా విడిపోతారు, వర్గాల వారీగా విడిపోతారు, ప్రాంతాల వారీగా విడిపోతారు, భాష వారీగా విడిపోతారు, అట్లాగే పార్టీల వారీగా విడిపోతారు. కాబట్టినే ఒక ధైర్యం. అందుకనినే హిందువుల విషయంలో పట్టించుకోరు, ముస్లింలు క్రైస్తవుల విషయంలో అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమిళనాడు ప్రభుత్వం ఏదైతే మహమ్మద్ ప్రవక్త గురించిన అంశాన్ని పాఠ్యపుస్తకాల్లో పెడుతున్నామని ప్రకటించింది, హామీ ఇచ్చింది, ప్రకటించింది, పెడుతున్నట్టు ఏర్పాట్లు చేస్తుంది. అదే తమిళనాడు ప్రభుత్వం భగవద్గీతని పాఠ్యపుస్తకాల్లోంచి తీపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ సబ్జెక్టులోంచి. గతంలో ఏఐడిఎంకే ప్రభుత్వంలో పెట్టిన దాన్ని తీసేపించి, అంటే ఒక మతానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉండకూడదు, ఇంకో మతానికి సంబంధించిన పాఠ్యాంశాలు చేర్చాలి. ఇదే కదా ఇప్పుడు కొత్త సెక్యులరిజం. సెక్యులరిజం అంటే మాకు ఓట్లేస్తారనుకునే వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేయడం, మాకు ఓట్లు ఎట్లాగూ వస్తాయిలే అనుకున్న మతాన్ని డిగ్రేడ్ చేయడం. హిందువు ఏడిస్తే ముస్లిం ఓటు పడుతుంది, హిందువుని ఏడిపిస్తే క్రైస్తవ ఓటు పడుతుంది అనేటటువంటి ఒక విచిత్ర ధోరణి. ఇది ముస్లింలు క్రైస్తవులు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటటువంటి నాయకులు తిప్పికొట్టకపోతే రేపొద్దున ఇదే అంశం వాళ్ళని వెంటాడుతుంది కదా. రేపొద్దున హిందూ పాలకులు ఎక్కువయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళని ఏడిపించాలనుకుంటారు కదా. అది కరెక్టా? అది కూడా తప్పే అంటా నేను.